టాలీవుడ్లో యాంకర్ల విషయంలో సిండికేట్ జరుగుతుంది అనేటువంటి వాదన బలపడుతుందని చెప్పొచ్చు. ఇటీవల ఉదయభాను ప్రఖ్యాత యాంకర్ నటి ఉదయభాను కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్తో ఒక్కసారిగా యాంకర్ల సిండికేట్ అనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సో తను ఎన్నో సార్లు ఈవెంట్ ఒప్పుకొని తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఈవెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని బాధాకరమైనటువంటి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు ఉదయభాను. సో ఉదయభాను చాలా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఆమె. సో ఎప్పుడో 1995లో అప్పుడు సినిమాల్లోకి వచ్చారు. ఎర్ర సైన్యం అనే సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. సో అప్పటి నుంచి తెలుగు వాళ్ళు ఎవ్వరు ఎక్కడున్నా కూడా ఉదయభాను అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంత పాపులర్ నటి, అంత పాపులర్ యాంకర్. సో తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత అనేక ప్రఖ్యాతమైనటువంటి ఛానల్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆమె చేశారు. సో హృదయాంజలి కావచ్చు, తర్వాత సాహసం చేయరా డింబక, వన్స్ మోర్ ప్లీజ్, తర్వాత చాలా వరకు రేలా కావచ్చు, తర్వాత ఇటీవల దాకా ఢీ షో కావచ్చు. చాలా ఎనర్జెటిక్గా ఒక షోని మొత్తం ఆద్యంతం ఎండింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎలక్ట్రిక్ ఫైర్ తోటి, అంత ఎనర్జీ తోటి ఉదయభాను ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నటువంటి ఒక పేరు సంపాదించుకుంది. సో అటువంటి యాక్ట్రెస్, అటువంటి యాంకర్ ఉదయభాను ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేశారన్నటువంటి చర్చ సాగుతోంది. అంటే నిజంగా ఉదయభానుకు అవకాశాలు రాకుండా చేస్తున్నారా? ఉదయభాను ఆరోపించినట్టుగా, ఆమె చెప్పినట్టుగా నిజంగా యాంకర్ల సిండికేట్ అనేది నడుస్తుందా? అంటే ఇప్పుడు ఉదయభాను కామెంట్స్కి సపోర్ట్ పెరుగుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. బిగ్ టీవీలో ఒక ప్రోగ్రామ్ కిసిక్స్ టాక్స్ అంటూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రాంలో సౌమ్య వచ్చారు, సౌమ్య మాట్లాడారు. ఎస్, ఉదయభాను మాట్లాడేటువంటి మాటల్లో నిజం ఉంది. ఇక్కడ అంత పెద్ద సీనియర్ యాంకర్కే ఆ రకమైనటువంటి అవమానం జరిగిందంటే కొత్తగా వస్తున్నటువంటి మేమెంత అంటూ చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఇండస్ట్రీలో. యాంకర్స్ విషయంలో ఏదైనా ప్రోగ్రామ్స్ డీల్ చేయాల్సినటువంటి సమయంలో సో కిసిక్ టాక్స్లో యాంకర్ సౌమ్య మాట్లాడారు. సో ఉదయభాను చేసినటువంటి కామెంట్స్ను సమర్థిస్తూ మాట్లాడారు. యాంకర్ల సిండికేట్ అనేది నడుస్తుంది. అంత పెద్ద స్టార్ యాంకర్ అన్నటువంటి ఉదయభానుకే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మేమెంత చాలా చిన్న వాళ్ళం, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం కాబట్టి మేము కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా సిండికేట్ అనేది ఉంది అనేది సౌమ్య కూడా మాట్లాడినటువంటి మాటలు. అంటే యాంకర్ ఉదయభాను ఓ బామ అయ్యో రామ అనేటువంటి ఆ సినిమా ప్రోగ్రాంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడినటువంటి మాటలు. తర్వాత కొంతమంది దాన్ని ఖండించారు. ఉదయభాను వ్యాఖ్యల్ని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికి. కానీ నిజంగా అంత పెద్ద స్టార్ యాంకర్ ఎవరో చిన్నవాళ్ళు మాట్లాడితే పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదేమో. కానీ ఒక వెలిగినటువంటి యాంకర్ ఒక షోస్ అంటే సాహసం చేయరా డింబక అనే ప్రోగ్రాం ఆమె బంగీ జంప్ కూడా చేశారంటే ఆ ప్రోగ్రామ్ నిలబెట్టడం కోసం, ప్రోగ్రామ్ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లడం కోసం ఎటువంటి రిస్కీ అయినా కూడా ఉదయభాను చేస్తుంది అనేటువంటి పేరు కూడా ఆమెకు ఉంది. అంటే గతంలో అనేక ప్రోగ్రామ్స్ ఆమె చేసింది. కాబట్టి అంత పెద్ద స్టార్ యాంకర్ మాట్లాడింది, స్టార్ యాంకర్ తన బాధని వెలిబుచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. సో అటువంటి సమయంలో ఇప్పుడు సౌమ్యారావు కూడా మాట్లాడింది. ఉదయభాను చెప్పినటువంటి విషయం నిజమే, ఇండస్ట్రీలో కొంత ఆ రకమైనటువంటి ధోరణి ఉంది, సిండికేట్ ధోరణి ఉంది అనే భావనకి, ఆ మాటకి సపోర్ట్గా మాట్లాడింది సౌమ్య. సో ఇప్పుడు మరి సౌమ్య చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఉదయభాను వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఇట్లా చాలామంది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. సో మరి బిగ్ టీవీతో ఏం మాట్లాడింది సౌమ్య ఒకసారి మనం చూద్దాం. తెలుగు ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్ ఇవ్వాలి అదని నాకు చాలా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన పూజారి ఇవ్వడం చెప్తారు కదా. సో ప్రేక్షకులు ఇచ్చిన కూడా కొంచెం మీడలు ఉంటారు కదా పూజారిలో, వాళ్ళు ఇవ్వడానికి పాప చాలా ఆలోచిస్తారు. మనకి కెపాసిటీ ఉందో లేదో, కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వాల్సిందో లేదో అని చాలా ఆలోచించి ఎందుకు మీరు సీరియల్ చేశారు, యాంకరింగ్ చేశారు, ఒక పెద్ద షో జబర్దస్త్ అనే ఒక పెద్ద షోలో ఒక యాంకర్ గా కూర్చున్నారు మీరు. సో ఇంకా మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి, ఇవ్వకపోవడానికి ఏంటి? ఏమో ఉంటాయి కదా. ఇక్కడ లాస్ట్ టైం ఒక ఉదయభాను గారు ఒక వర్డ్ యూస్ చేశారు, పెద్ద సిండికేట్ జరుగుతుంది ఇక్కడ అని. అలాగే కొన్ని సిండికేట్స్ ఉన్నాయి. 100% ఉన్నాయా? 100% ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయ్యో, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే అందరూ ఫేస్ చేసేస్తారు, నేను మాత్రం కాదు, చాలా మంది ఫేస్ చేసేస్తారు. మీరు ఉదయభాను అక్క చెప్పిందైతే విన్నారా? నేను విన్నా. అంటే అంత పెద్ద యాంకర్గా అలా సిచ్యువేషన్ ఉందంటే ఇక చిన్న యాంకర్స్ మనం ఇప్పుడే వచ్చాము ఇండస్ట్రీకి వచ్చి 2-3 years అయిపోయింది యాజ్ యాంకర్గా అడుగు పెట్టి. సో మనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా.
ఎస్, ఉదయవాణి చేసినటువంటి కామెంట్స్కి ఇప్పుడు ఆ సౌమ్య చేసిన కామెంట్స్ కూడా తోడయ్యాయి. ఇక్కడ సిండికేట్ అనేది ఉదయభాను చెప్పినట్టుగా ఉంది అనేది ఆ సౌమ్య కూడా మాట్లాడినమాట. సౌమ్య కూడా కర్ణాటకలో పుట్టి పెరిగింది, కర్ణాటకలో అక్కడ సీరియల్స్లో నటించింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది, తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ చేసింది. తర్వాత జబర్దస్త్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్కి ఆమె వ్యాఖ్యాతగా కూడా చేసింది, యాంకర్గా కూడా చేసింది. సో అట్లా జబర్దస్త్కి యాంకర్గా చేయడం అంటే చాలామందికి ఎక్కువగా వెరీ ఫెమిలియర్ అయిపోయింది. జబర్దస్త్ అనేది చాలామంది ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి, కామెడీ షో కాబట్టి ఎక్కువగా జనాల్లో కూడా ఆమె ఆదరణ పొందింది. సో ఇప్పుడు సౌమ్య చేసినటువంటి కామెంట్స్ కూడా ఉదయభాను చేసిన కామెంట్స్కి సపోర్ట్గా సౌమ్య చేసిన కామెంట్స్తో ఎస్, నిజంగానే టాలీవుడ్లో యాంకర్ల విషయంలో ఏదైనా పెద్ద ఈవెంట్ యాంకరింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సిండికేట్ నడుస్తుంది అనేటువంటి వాదన మళ్ళీ బలంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఉదయభాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా సుదీర్ఘమైనటువంటి కెరియర్ ఆమెది. అప్పుడు డే 1లో ఎంత యాక్టివ్గా ఉందో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా, అంతే ఎనర్జెటిక్గా ప్రోగ్రామ్ని చేయగల సత్తా, సామర్థ్యం ఉదయభాను సొంతం. సో ఉదయభానుని ప్రతి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. చాలా అంటే ఆమె వాక్చాతుర్యం కావచ్చు, ఆమె ఒక ప్రోగ్రామ్ని నడిపించేటువంటి విధానం కావచ్చు, చాలా వరకు ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది. సో అటువంటి ఉదయభాను చాలా హట్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయనేది స్వయంగా ఆమె చెప్తున్నారు. సో తాజాగా ఆమె నటించినటువంటి సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఆ సినిమాకి సంబంధించి కూడా ఆ సినిమా ప్రమోషన్స్ వీడియోస్లో కూడా చాలామంది అడుగుతున్నారు, మీరు పలానా కామెంట్స్ చేశారంటే ఎస్, ఆ కామెంట్స్ నిజమే. అది ఏదో అప్పుడు అంటే నేను చెప్పినటువంటి ధోరణి కొంచెం జోక్ కూడా కాదు, కొంచెం తేలిగ్గా ఉండొచ్చు, కానీ దాంట్లో చాలా వరకు నేను హర్ట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. త్రిబాణధారి బార్బరిక్ అనేటువంటి సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో కూడా ఉదయభాను చెప్తున్నారు. సో చాలా వరకు నేను ఎన్నో ప్రోగ్రామ్స్ కొన్ని అంగీకరించి చివరికి అక్కడ ఈవెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయి వేరే యాంకర్లు చేయాల్సి వచ్చింది అనేది ఉదయభాను చాలా తన ఆవేదనపూరితంగా చెప్పినటువంటి మాట. అంటే జనరల్గా సో ఎవరైనా ఒక ప్రోగ్రామ్కి అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని తర్వాత సంగతి, కానీ అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ నుంచి వెనక్కి రావడం అనేది ఎవరికైనా, అది చిన్న యాంకర్ అయినా ఎంత పెద్ద యాంకర్ అయినా డెఫినెట్గా చాలా వరకు హృదయం అనేది చాలా వరకు గాయపడుతుంది. అయితే కొంతమంది అన్నారు అవి అవకాశాలు రాక అలా మాట్లాడుతున్నారు, వార్తలు నిలవడం కోసం అలా మాట్లాడుతున్నారు అనేది కొంతమంది చెప్పినటువంటి ఒపీనియన్. కానీ ఉదయభానుకు ఉన్నటువంటి ఎనర్జీ ఏంటనేది అందరికీ తెలుసు. ఒక ప్రోగ్రామ్ని ఎట్లా నిలబెడుతుంది. మొన్నటిదాకా చేసినటువంటి ఢీ షో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఢీలో ఆమె పార్టిసిపేట్ చేసేది. ఆ డ్యాన్స్ కూడా ఎక్కడ ఎంత ఎనర్జెటిక్గా ఉదయభాను డ్యాన్స్ చేస్తుందో అందరికీ తెలుసు. సో ఆమె చేసినటువంటి ప్రోగ్రామ్స్ తెలుగు వాళ్ళకి సుపరిచితం. కెరియర్ మొదట్లో హృదయాంజలి మొదలుకొని, హృదయాంజలి కావచ్చు, వన్స్ మోర్ ప్లీజ్ కావచ్చు, సాహసం జైరా డింబక, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని ముఖ్యమైన ఛానల్స్లో ఛాలెంజ్ అని కావచ్చు, తర్వాత రేలా రే రేలా, దరువు, దుమ్ము రేపు, సమ్ డి అనే రియాలిటీ షో, ఇవన్నీ కూడా జానవులే, నెర జానవులే, సమ్ చాలా ఉన్నాయి. ఇంకా లేడీస్ని ఆకర్షించేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేసినటువంటి ఉదయభాను. సో ఇట్లా ఉదయభాను మాట్లాడడంతో ఇంకా చిన్న చిన్న యాంకర్లు కూడా ఎంత వివక్షకు గురవుతున్నారా అన్నటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా చాలా ప్రాజెక్టు నుంచి తీసేశారు. తనపై హైయెస్ట్ పెయిడ్ యాంకర్ అనే ట్యాగ్ వేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి వేరే ఉంది. మీరందరూ ఇంటికి రండి, ఇంటికి వచ్చి చూడండి, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయో తెలుస్తుంది. ఇది షో ఆఫ్ కాదు, నిజం అని ఉదయభాను చెబుతున్నారు. తను ఎప్పుడు సెలెక్టివ్గా ఉంటానని, చిన్న ఇంటర్వ్యూలు చేస్తే తనతో పాటు ఉన్న చిన్న యాంకర్ల భవిష్యత్తును దెబ్బతీయడం అవుతుందని, అందుకే ఆ అవకాశాలన్నీ కూడా తనే తీసుకోకుండా కొన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఉదయభాను తలుసుకుంటే చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కానీ అన్నీ చేస్తే తర్వాత వచ్చే వాళ్ళకి కూడా అవకాశాలు ఉండాలని కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తాను నేను అంటూ ఉదయభాను కూడా చెప్తూ ఉన్నారు. చిన్న యాంకర్ల భవిష్యత్తును దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు కాబట్టి కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ నేను చెయ్యను అని కూడా ఉదయభాను చెబుతున్నారు. సో ఇండస్ట్రీలో తనపై జరిగినటువంటి అన్యాయాలు, తనకి ఎదురైనటువంటి చేదు అనుభవాలన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ చెప్తాను, సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా అందరికీ చెప్తాను, త్వరలో బహిరంగపరుస్తానంటూ ఉదయభాను వెల్లడిస్తున్నారు. సో ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద యుద్ధాలే జరుగుతాయి, కానీ నేను మాట్లాడేది ఎవరిని తక్కువ చేయడం కోసం కాదు, వచ్చే తరం కొద్దిపాటి అవగాహన కోసం అనేది చెప్తున్నారు. త్వరలో ఒక పుస్తకాన్ని కూడా రాయబోతున్నాను, తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు, తన జీవితంలో చూసినటువంటి ఇబ్బందులు, కెరియర్లో సరే ఎంత పెద్ద స్టార్ యాంకర్ అన్నా కూడా తను ఎన్ని అవమానాలు ఎదుర్కొంది, ఆ అవమానాల గురించి త్వరలో
మొత్తం విషయాలను బహిరంగపరుస్తాను, ఒక పుస్తకాన్ని రాస్తానంటూ ఉదయభాను చెప్తున్నారు. సో అంటే నిజంగా ఎవరిని తను పేరు పెట్టి ఎవరిని చెప్పట్లేదు, పేరు పెట్టి పలానా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డానని చెప్పట్లేరు, పలానా వాళ్ళ వల్ల తనకు అవకాశాలు పోయాయని చెప్పట్లేరు, ఎవరిని బదనాం చేసేటువంటి ఉద్దేశం కూడా తనకు లేదు అంటూ ఉదయభాను ఉన్నారు. అంటే కేవలం అంటే సిండికేట్ వ్యవస్థ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నారు తప్పించి ఎవరిని వ్యక్తిగతంగా కానీ ఎవరి అవకాశాలు మరొకరు తీసుకెళ్లారు, లాక్కెళ్లారు అన్నటువంటి విషయాల జోలికి ఆమె వెళ్ళట్లేదు. కేవలం సిండికేట్ మాత్రమే జరుగుతుంది. సిండికేట్ జరగడం వల్ల చాలామంది యాంకర్లు వాళ్ళ ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నారు, వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కూడా కోల్పోవలసి వస్తుంది అన్నటువంటి ఆవేదన మాత్రమే తను వెల్లడించారే తప్పించి వ్యక్తిగతంగా పేర్లు కానీ ఇంకెవరినో బదనాం చేసేటువంటి అది కూడా ఉదయభాను నేరుగా చేయట్లేరు. సరే నిజంగా జరుగుతుందా అనేది ప్రేక్షకులు చూసేవాళ్ళు అనేది తేల్చుకుంటారు. అంటే నిజంగా మరి ఉదయభాను అంత తీవ్రంగా వివక్షకు గురయ్యిందా, తీవ్రంగా వివక్షకు గురవుతుందా, ఆమె బాధల్లో నిజంగా ఎంత ఆవేదన ఉంది, ఆమె మాటల్లో ఎంత అర్థం ఉంది అనేది డెఫినెట్గా ఆ ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్గా. సో ఉదయభాను నిజంగా అంత హర్ట్ చేసే విధంగా అటువంటి ఘటనలు జరిగాయా? ఎందుకంటే స్వయంగా ఆమె చెప్తున్నారు, త్వరలో బయటకు వస్తాను, సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా బయటకు వస్తాను, బయటకు వచ్చినప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయాల్ని మొత్తం వెల్లడిస్తానని ఉదయభాను చెబుతూ ఉన్నారు. త్వరలో పుస్తకం కూడా రాయబోతున్నారు. సో ఉదయభాను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఓ భామ అయ్యో రామ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె చేసిన కామెంట్స్ తర్వాత దుమారం అనేది రేగింది. చాలామంది ఎస్ ఉదయభాను చెప్పేది నిజమే అని కొంతమంది మాట్లాడారు, ఉదయభాను చెప్పింది నిజం కాదు, ఆమెకు అవకాశాలు రాక రకంగా మాట్లాడుతుందంటూ ఆమె స్థాయిని తగ్గించేటువంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడారు. సో సౌమ్య కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఉదయభాను చేసిన కామెంట్స్కి సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఈవెంట్స్ విషయంలో డెఫినెట్గా సిండికేట్ అనేది ఉన్నది అనేది సౌమ్య చేసినటువంటి కామెంట్. సో ఉదయభాను చాలా స్టార్ యాంకర్, మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా తను తెలుగు ఇండస్ట్రీలో యాంకరింగ్ చేశారు, తర్వాత సినిమాల్లో నటించారు. కానీ అంటే అదే ఎనర్జీ డే 1లో ఎంత ఎనర్జీ ఉందో, ఎంత డెడికేషన్ ఉందో అదే డెడికేషన్తో ఉదయభాను చేస్తూ ఉంటారు. సో మనకు అది చూస్తూ ఉంటాం. డీ షో లాంటి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి డ్యాన్స్, ఆమె ఎనర్జెటిక్ డ్యాన్స్ కూడా చేస్తుంటారు. సో సాహసం చేర డింబాక అనే కార్యక్రమంలో ఎన్నో సాహసాలు చేసినటువంటి విషయాలు తెలుగు ప్రేక్షకులకు అందరికీ ఇంకా కూడా గుర్తే ఉన్నాయి. సో అట్లా అంటే తను చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా అటువంటి వ్యవస్థ ఉంటే దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందరికీ ఎవరైతే టాలెంటెడ్గా ఉన్నారో, అది చిన్న పెద్ద తేడా లేకుండా నిజంగా టాలెంటెడ్గా ఎవరైతే ఉన్నారో అందరినీ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇండస్ట్రీ గుర్తించాలి. ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్లు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్ ఇవ్వాలి అదని నాకు చాలా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన పూజారి ఇవ్వడం చెప్తారు కదా, సో ప్రేక్షకులు ఇచ్చిన కూడా కొంచెం మిడిల్ ఉంటారు కదా పూజారిలో, వాళ్ళు ఇవ్వడానికి పాప చాలా ఆలోచిస్తారు. మనకి కెపాసిటీ ఉందో లేదో, కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వాల్సిందో లేదో అని చాలా ఆలోచించి ఎందుకు మీరు సీరియల్ చేశారు, యాంకరింగ్ చేశారు, ఒక పెద్ద షో జబర్దస్త్ అనే ఒక పెద్ద షోలో ఒక యాంకర్ గా కూర్చున్నారు మీరు. సో ఇంకా మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి, ఇవ్వకపోవడానికి ఏంటి? ఏమో ఉంటాయి కదా. ఇక్కడ లాస్ట్ టైం ఒక ఉదయభాను గారు ఒక వర్డ్ యూస్ చేశారు, పెద్ద సిండికేట్ జరుగుతుంది ఇక్కడ అని. అలాగే కొన్ని సిండికేట్స్ ఉన్నాయి. 100% ఉన్నాయా? 100% ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అయ్యో, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే అందరూ ఫేస్ చేసేస్తారు, నేను మాత్రం కాదు, చాలా మంది ఫేస్ చేసేస్తారు. మీరు ఉదయభాను అక్క చెప్పింది అయితే విన్నారా? నేను విన్నా. అంటే అంత పెద్ద యాంకర్గా అలా సిచ్యువేషన్ ఉంటే ఇక చిన్న చిన్న యాంకర్స్ మనం ఇప్పుడే వచ్చాము ఇండస్ట్రీకి వచ్చి 2-3 years అయిపోయింది యాజ్ యాంకర్గా అడుగు పెట్టి. సో మనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా.